హిందూ మతంలో శనిదేవుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శనిని న్యాయానికి, కర్మకు ప్రతినిధిగా భావిస్తారు. శనిదేవుడు సూర్య భగవానుడి కుమారుడు, యముడి సోదరుడు. శని నెమ్మదిగా కదిలే గ్రహం. అందుకే దీని ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. శనిదేవుడు మన కర్మలను బట్టి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాడు అని నమ్ముతారు. శని పూజ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. జాతకంలో శని దోషం ఉంటే దాని ప్రభావం జీవితంలో అనేక సమస్యలకు దారితీస్తుంది. శని పూజ చేయడం ద్వారా ఈ దోషాన్ని తగ్గించవచ్చు. శని కష్టాలకు కారకుడు అని నమ్ముతారు. శని పూజ చేయడం ద్వారా కష్టాలను తగ్గించవచ్చు. శనిదేవుడు న్యాయానికి ప్రతినిధి కాబట్టి శని పూజ చేయడం ద్వారా నిజాయితీగా సంపాదించిన డబ్బు నిలుస్తుంది అని నమ్ముతారు. శని పూజ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని నమ్ముతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శని పూజ చేయడానికి శనివారం అత్యంత అనుకూలమైన రోజు. శనివారం శనిదేవుడికి అంకితం చేయబడింది. శనివారం కాకుండా శని త్రయోదశి మరియు శని అమావాస్య రోజులు కూడా శని పూజకు చాలా ముఖ్యమైనవి. ప్రతి శనివారం శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి శనిదేవుడికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది. త్రయోదశి తిథి శనివారం వచ్చినప్పుడు దానిని శని త్రయోదశి అంటారు. ఈ రోజున శనిదేవుడిని పూజించడం చాలా విశేష ఫలితాలను ఇస్తుంది. అమావాస్య శనివారం వచ్చినప్పుడు దానిని శని అమావాస్య అంటారు. ఈ రోజు కూడా శని పూజకు చాలా పవిత్రమైనది. శని పూజ చేయడానికి ముందు స్నానం చేసి శుచిగా ఉండాలి. శనిదేవుడికి నలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి పూజ చేసేటప్పుడు నల్లటి దుస్తులు ధరించడం మంచిది. శని విగ్రహం లేదా చిత్రపటం ముందు పూజ చేయాలి. శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు, నల్ల శనగలు మరియు ఇతర నల్లటి పదార్థాలను నైవేద్యంగా పెట్టవచ్చు. శని మంత్రాలు జపించాలి. ఓం శం శనైశ్చాయరాయ నమః అనే శని యొక్క ముఖ్యమైన మంత్రం. నల్లటి వస్త్రాలు, నువ్వులు, ఇనుము, నూనె మొదలైన వాటిని పేదలకు దానం చేయడం మంచిది. జాతకంలో చంద్రుని రాశి నుండి 12వ, మొదటి, 2వ రాశులలో శని సంచరించిన కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఈ సమయంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని యొక్క ప్రభావం వ్యక్తి యొక్క కర్మలు, నమ్మకాలు మరియు ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. శని పూజను విశ్వాసంతో, భక్తితో చేయాలి. శని పూజ చేయడం ద్వారా శనిదేవుడి ఆశీస్సులు పొందవచ్చు. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగించవచ్చు.